కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్ నడుస్తున్నట్టుంది. నిన్నటికి నిన్న దాదాపు జుబ్లీహిల్స్ బైపోల్‌కి సంబంధించి ఇప్పటికే ఆశావాహాలు ఎక్కువైతున్నారు. మరో పక్కన అధిష్టానం గూడా ఎవరిని పిక్ జేయాలి, ఎవరిని సెలెక్ట్ జేయాలని తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో కొత్తగా మరొక్క వ్యక్తి గూడా నేను గూడా రేస్‌లో ఉన్నా అంటూ బయటకొచ్చిన పరిస్థితి. నా వెనకాల ఇప్పుడు చూస్తున్నారు గదా! మైనంపల్లి హనుమంతరావు ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారో ఇప్పుడు జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఇలాంటి ఫ్లెక్సీలు జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంతటా అన్ని డివిజన్‌లో టీమ్ రేవంత్ పేరిట విజయదశమి శుభాకాంక్షలతో మొత్తం భారీ ఎత్తున ఫ్లెక్సీలైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా వరకు జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక చర్చ జరుగుతుంది. మైనంపల్లి హనుమంతరావుకు ఇక్కడ ఏంటి పని అని చెప్పేసి కూడా అసలు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన పని ఏంటి అని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ ఉన్నారు. మరో పక్కన గతంలో 2 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయిన నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు. మరో పక్కన కంజర్ల విజయలక్ష్మి అని ఇటీవల కాలంలోనే తను కూడా ఒక కొత్త అభ్యర్థిగా మొదట్లో అంటే తను కూడా ఒక కొత్త అభ్యర్థిగా ఈ మధ్యలో బయటకు వచ్చింది. మరో పక్కన సిఎన్ రెడ్డి ఏదైతే రహమత్ నగర్ ప్రస్తుత కార్పొరేటర్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి తను కూడా రేస్లో ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి. ఓ పక్కన నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి ఏదైతే బైపోల్ సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారో మంత్రి వివేక్ వెంకటస్వామి కానీ అటు పొన్నం ప్రభాకర్తో తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో అటు పిసిసి ప్రెసిడెంట్ కూడా పాల్గొనడం జరిగింది. అధిష్టానానికి 4 పేర్లతో ఉన్న ఒక సంబంధించిన లిస్ట్ అయితే పంపించండి, అధిష్టానం ఫైనల్ చేస్తుంది అని చెప్పేసి అభ్యర్థిని అని చెప్పేసి నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి అటు ఇన్ఛార్జ్ మినిస్టర్తో పాటు ఇటు పిసిసి ప్రెసిడెంట్తో చర్చలు జరిపిన నేపథ్యంలో మరోమారు కొత్త అభ్యర్థి రావడం కాంగ్రెస్ పార్టీని ఒకంత తలలు పట్టుకునేలాగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులు ఆశావాలు ఎక్కువైతున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి, అసలు ఎవరు గెలుపుకోరమని చెప్పేసి తేల్చుకునే ప్రయత్నంలో అధిష్టానం కానీ లేకపోతే ఇక్కడ పిసిసి ఉంటే ఇప్పుడు మరొకసారి మైనంపల్లి హనుమంతరావు తెరపైకి రానున్నాడు. మరో పక్కన దానికి సంబంధించి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే జుబ్లీహిల్స్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోనే మామూలుగా దసరా శుభాకాంక్షలు అంటే వేరే కాన్స్టిట్యున్సీలో వేస్తే పెద్దగా చర్చ ఉండదు. బట్ జుబ్లీహిల్స్ బైపోల్ ఉన్నది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరో పక్కన మైనంపల్లి హనుమంతరావు కూడా చాలా వరకు సీరియస్గా ఎమ్మెల్యే కావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి చేతిలో ఓటమి పాలై మల్కాజ్గిరి నుంచి ఓటమి పాలయ్యారు. బట్ వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ మెదక్ అసెంబ్లీ నుంచి గెలుపొందడం జరిగింది. సో మల్లారెడ్డి చేతిలో ఓడిపోయాడు. అప్పట్లో చాలా వరకు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు అటు మల్లారెడ్డి కానీ మల్లారెడ్డి అల్లుడు సంబంధించి చాలా వరకు తర్వాత గెలిచిన తర్వాత ఏదైతే మల్లారెడ్డి అల్లుడు గెలిచి మైనంపల్లి ఓడిపోయిన తర్వాత కూడా చాలా వరకు వాళ్ళిద్దరి మధ్యలో వార్ నడిచింది. చాలా వరకు ఇష్యూస్లో మల్లారెడ్డిని ఎక్కడికక్కడ ఎండగడుతూ వస్తున్న మైనంపల్లి హనుమంతరావు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని పగబట్టడానికి లేకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో జుబ్లీహిల్స్లో తన పాగా వేయడానికి కూడా ఫ్లెక్సీల రూపంలో మైనంపల్లి హనుమంతరావు అయితే హడావుడి చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ జుబ్లీహిల్స్లో గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అవుతానని చెప్పేసి కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆశావాహులు ఎక్కువయ్యారు, ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి. మరో పక్కన పార్టీకి సంబంధించి సీనియర్ను నేను మాజీ ఎంపీని 2 సార్లు అవకాశం ఇచ్చాను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, నాతో పాల్గొన్న ఎంపీలు ఇద్దరు మంత్రులు కూడా అయ్యారు, వివేక్ వెంకటస్వామి కానీ లేకపోతే పొన్నం ప్రభాకర్ కానీ. సో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అవుతా అని చెప్పేసి అంజన్ కుమార్ కూడా తన అన్నయ్యలతో తన అంజన్ వర్గంతో చెప్పుకుంటున్న పరిస్థితి. మరో పక్కన నవీన్ కుమార్ యాదవ్ కూడా చాలా సీరియస్గా పోటీలో ఉన్నారు. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాను. సో ఈసారి ఖచ్చితంగా సింపతి వర్కౌట్ అవుతుందన్న ఆశతో కూడా తను ఉంటే, మరో పక్కన కంజర్ల విజయలక్ష్మి అని చెప్పేసి తను మాజీ మంత్రి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన నేత. సో తను కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత, తను కూడా కొత్తగా తెరపైకి వచ్చింది. మరో పక్కన సిఎన్ రెడ్డి ఏదైతే రహమత్ నగర్ కార్పొరేటర్ ఉన్నారో సో తను కూడా చాలా సీరియస్గా రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఉన్నారు. సో రహమత్ నగర్లో మంచి పేరుంది, వివాద రైతుడు. ఇటీవల కాలంలో ఏదైతే సిఎన్ రెడ్డి పేరు కూడా బాగా వినబడుతుంది మీడియాలో కానీ అటు పేపర్లో కానీ. చాలా వరకు జుబ్లీహిల్స్ క్యాండిడేట్ ఇతనే ఫైనల్ అయ్యాడని చెప్పేసి కూడా కొన్ని వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో సో ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీ ఒకంత కాంగ్రెస్ పార్టీకి కూడా షాక్ ఇచ్చినట్టే చెప్పుకోవచ్చు. మరో పక్కన జుబ్లీహిల్స్ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా చాలా డైనమాలో ఉన్నారు. ఇంతమంది అభ్యర్థుల ఎవరి దిక్కు వెళ్ళాలి, అసలు కాంగ్రెస్ పార్టీలో చాలా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అసలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే
అభ్యర్థిని ప్రకటించింది. బాగంటి గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్కే టికెట్ ఇచ్చింది. సో ఇప్పటికి బీజేపీ అటు కాంగ్రెస్ అయితే ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి ఆశావాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సో ఎవరికి టికెట్ వస్తున్న నేపథ్యంలో వస్తుందో రాదో తెలియదు. బట్ ఎవరికి వాళ్ళు ప్రచారంలో అయితే చాలా జోరుగా ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నిన్నటికి నిన్న అంజన్ కుమార్ కూడా ఫ్రీ అంటూ ఏదో డిటిహెచ్ ఫ్రీ అంటూ మీకు డిటిహెచ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ అంటూ కూడా ఒకంత అడుగు ముందుకేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సో ప్రచారంలో ఎవరికి వారు బిజీగా ఉన్నారు, ఎవరికి వారు టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఢిల్లీ లెవెల్లో కొందరైతే, గల్లీ లెవెల్లో కొందరు టికెట్ కోసం లాబింగ్ చేస్తూనే ఉన్నారు. బట్ మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీ సడన్ గా వీళ్ళందరికీ షాక్ ఇచ్చినట్టే. ఒకవేళ మైనంపల్లికి అధిష్టానం మొగ్గు చూపుతుందా? మైనంపల్లి కూడా చాలా సీరియస్ గా అధిష్టానానికి సంబంధించి టికెట్ రేస్ లో ఉన్నట్టు ఉన్నాడు. అవసరమైతే మొత్తం నేనే చూసుకుంటాను అని చెప్పేసి కూడా అధిష్టానానికి కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాడు. జూబ్లీహిల్స్ బైపోల్ సంబంధించి 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తే విజయం మనదే అని చెప్పేసి సంబంధించి ముఖ్యమంత్రి కూడా చెప్పినట్టు సర్వేలు కూడా మనకే అనుకూలంగా వస్తాయని చెప్పేసి నిన్న మంత్రులతో కూడా చెప్పిన పరిస్థితి. ఓవరాల్ గా చూస్తుంటే మాత్రం ఒక్క సీటుకు దాదాపు 5-6 చాలా మంది 5-6 అయితే అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఫైనల్ గా అభ్యర్థిత్వం ఎవరిని వరిస్తుందో, ఎవరు గెలుస్తారో లేదో తెలియదు. కానీ అభ్యర్థులకు సంబంధించి ఒకరి నుంచి ఒకరికి పోటీ అయితే చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.